అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఈ రకంగా ఈ సమావేశం ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల గారికి మరియు రాష్ట్ర నాయకులు పంపశాల నాయకులు గారికి మరియు గారికి మరియు ఈ యొక్క సహకరించినటువంటి డాక్టర్ సాయి గారికి మరియు అందరికీ మాజీ అధ్యక్షులు కార్యదర్శి మరియు కోపా కార్యవర్గ అధ్యక్షులు గారికి మరియు సోమయ్య గారికి ఈ యొక్క కోపా ఆవిష్కరణానికి మనము ఈ క్యాలెండర్ ఇంట్లో కలిగిస్తున్నప్పుడు ప్రతిరోజు కనిపించేది మనకి క్యాలెండర్. ఆ క్యాలెండర్ చూడగానే ముందుగా కోపా వాళ్ళు కోపా పద్మశాలి ఆ క్యాలెండర్ చూడగానే మనందరం ఒకసారి కోపాన్ని గుర్తు చేసుకున్నట్టుగా మనం ఈ క్యాలెండర్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఆ గుర్తు అనేది కలుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కోపా కార్యవర్గందరూ కూడా నమస్కారాలు. అలాగే కోపా కార్యక్రమం అనేది పట్టణ పక్షాన్ని కావాల్సిన సేవా సంఘంతో గొడవలు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. పట్టణ పక్షాన్ని సేవా సంఘంలో జరిగే కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కూడా కోపా కార్యవర్గాలు పాల్గొని మెడికల్ నిర్వహణ కానీ అది ఉత్సవంలో ముఖ్య అతిథిగా చేసిన చిరంజీవి అగవాల జ్యోతి లక్ష్మణ్ గారికి కార్యనిర్వహణలో తమకు సహకారం అందిస్తున్న డాక్టర్ సాయి కృష్ణకు వివిధ హోదాల్లో పట్టణాధ్యక్షులు మాజీ అధ్యక్షులు వివిధ హోదాలను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనిలో అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాకుండా చిన్న నా ఆలోచన విధానం చెప్తా, అన్ని విషయాల్లో ఉంటా. కోపా క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న సమయంలో మంచి సమయంలో రాజేశ్వరికి కోపా తరఫున జిల్లా డైరీ ఆవిష్కరణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు కాలేదు. ఒక డైరీ ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. దానికి చాలా చాలా సంతోషం. దాంట్లో కొన్ని విషయాలు చెప్పాల్సిందని నాకు తెలిసింది. నేను రాష్ట్ర పద్మశాలి సంఘంలో ఉన్నతమైన పదవులు అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ చేయకపోయినా రాష్ట్ర ముఖ్య సలహాదారుగా నిర్వహణ పూర్పు విషయంలో నాకు అవకాశం ఇస్తే మన విద్యార్థి జిల్లాలో ఎక్కువ పదవులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే 20 సంవత్సరాల నుంచి ఎవరో పదవి ఇస్తే నారాయణ కానీ ఇప్పుడు పరిస్థితి మన జిల్లాలో చాలా మంది పదవులు ఇవ్వడానికి సిద్ధంగా పదవులు చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటాయి. అదొకటి. దాని ద్వారా చేస్తూ నాకు రాష్ట్ర నిర్మాణంలో పద్మశాలి కమిటీ నిర్మాణంలో రాష్ట్ర ముఖ్య సలహాదారుగా భవన నిర్మాణ కమిటీ చైర్మన్గా మన విద్యార్థులు చెల్లే ఆదర్శంగా మనం నిర్వహించిన అఖిలభారత దేవగల స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ పద్మశాలి పిల్లలకు స్కాలర్షిప్లు పెళ్లిలకు సహకరించే విధంగా ప్రధాన సంస్కారం ఇచ్చే విధంగా ఇది రాష్ట్ర స్థాయిలో పెట్టాలని అక్కడ నేను చేసినప్పుడు అందరూ రాష్ట్రాలతో ఆమోదిస్తూ దాని ఒక కమిటీ నిర్ణయించి ఆ కమిటీ కూడా నిర్ణయించి రాబోయే రోజుల్లో అవన్నీ మన పద్మశాలి జగిత్యాల నుంచి ఆదర్శంగా పోతుంది, ఆదర్శంగా ఉంటుంది. ఇంకొకటి కోపా నుంచి ఒక డైరీ ఆవిష్కరణలో చిన్న సూచన నాకు జగిత్యాల వైభవం, జగిత్యాల జిల్లా వైభవం, జగిత్యాల వైభవం మేధావులు ఏమన్నా పెట్టు జగిత్యాల జిల్లా పల్లెపల్లిగా పద్మశాలి జిల్లా ఉంది. కరీంనగర్ జిల్లాలో పద్మశాలి ఏసీ కళ్యాణ ఉంది. కానీ ఎక్కడ ఏ పద్మశాలి ఆఫీసు అనేది జగిత్యాల ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోదగ్గ స్థాయిలో మాట్లాడే దేవాలయం జగిత్యాల ఉంది. ఇట్లాంటి మన వైభవాన్ని మనం చెప్పుకుంటే బయట జరుగుతుంది. మన యూనిటీ, మన ఐక్యత, మన గొప్పతనం, మన రాజకీయ చరిత్ర జగిత్యాల జిల్లాలో 1950 శాసనసభ పుట్టించే ఇప్పటి వరకు కూడా మన పద్మశాలి రాజకీయం ఎవరో అందులో వేలమ్మ, రేవంత్ అనిల్, మన పోస్ట్ కావడి, జ్యోతి, ఇంతమందిని మనం ముందుకు వస్తాం వల్ల మాధవి అంటే ఇంతమంది పట్టుకోగలిగిన జగిత్యాల జిల్లా నుంచి రాష్ట్ర నలుగురు జిల్లాలను మనం తయారు చేసి పెట్టే డైరీలో కనీసం స్థానం ఇస్తే ఏదో ముందు మాట లేకపోతే సంక్షిప్త సమాచారంలో సమాచారం ఇస్తే బాగుంటుంది.
రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తెలుగు మహాసభలో మన సోదరుడు మన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణంలో గవర్నమెంట్ గుర్తించినటువంటి ఆయన పేరు కూడా దాంట్లో తెలియజేసుకోవాలని కోరుకుంటూ ఇంకా చెప్పాల్సిన మావని భవిష్యత్ రోజుల్లో మనం అందరం కలిసి సమిష్టిగా అన్ని విషయాల్లో పాల్గొంటూ కోప భవన నిర్మాణానికి తప్పకుండా చేయాల్సిందే. అది మనం సమస్య కాదు. దాదాపు ఎందరో ఇట్లాంటి డాక్టర్లు చదువుకున్నారు, ధనవంతులు ఎందరో ఉన్నారు. ప్రతి కార్యక్రమం సంకల్పం లేకుంటే ఆ మార్కెట్ ఆశిస్తూ తప్పకుండా పూర్తవుతాయి అని ఆశిస్తూ తలపెట్టిన కార్యక్రమాలు ఉద్యోగం కావాలని మనసా వాచ కర్మ జయకొత్త మార్కెట్ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. జై పద్మశాలి, జై మార్కండేయ, జై పద్మశాలి. మరి ఈరోజు జిల్లా అధ్యక్షుడు కోపాధ్యక్షుడైన రాజేష్ గారికి, అలాగే మరి క్యాలెండర్ ఆవిష్కరణకి మనకి ఇక్కడ విచ్చేసిన మన ముఖ్య అతిథులని మనకి స్పాన్సర్షిప్ చేసిన సాయి కిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి పద్మశాలి అధ్యక్షుడు చిన్నజీయర్ గారికి, మరి అలాగే మా బాబాయ్ భోగ వెంకటేశ్వర గారికి, అట్లాగే మరి మాజీ అధ్యక్షుడు ఆకుపతి శ్రీనివాస్ గారికి, మరి డివిఎన్ రాజు గారికి, వాసల్ భీమయ్య గారికి, చేప కిషోర్ గారికి, వడ్డపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ఇప్పటిదాకా మన అధ్యక్షుడు వహించిన గోవర్ధన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే నా ముందు కూర్చున్న నా పద్మశాలి కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన పద్మశాలి అంటే జగిత్యాల పట్టణంలో చూసుకుంటే మన అందరికంటే ఎక్కువ మంది ఉన్నారంటే మన పద్మశాలి కుల బాంధవులు మాత్రమే ఉంటారు. మరి ఇట్లాంటి మన కుల బాంధవ్యులు ఇంతమంది ఉన్నప్పుడు మన ఐక్యత ఎంత ఉండాలి, చాలా ఉండాలి. ఎక్కడ చూసినా మన ఐక్యత కనిపించాలి. ఎన్ని సంఘాలైనా సరే పద్మశాలి కుల బాంధవ్యులు ఈ పద్మశాలి సంఘం అని అతని ఎన్ని సంఘాలు పెట్టుకున్నా, కోపాడే సంఘం పెట్టుకున్నా, ఏమున్నా మనకి మన ఐక్యత, మన కష్టకాలం వచ్చే రోజుల్లో మన అందరం ఒకటే ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం. ఈ రోజులో మనం చూసుకుంటే మా సునీతకు ఉన్నారు. ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎంత మంచిగా నాయకులుగా శ్రావణి గారు కానీ, నేను కానీ, సునీత గారు కానీ, ఎక్కడ చూస్తున్న మహిళలు మన దాంట్లో వచ్చి తక్కువ కాకుండా ప్రతి దాంట్లో రాణిస్తున్నారు. ఇక్కడ నుంచి గ్రామం నుంచి మండల స్థాయి, మండలం నుంచి టౌన్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఇప్పటికీ మనలో ఎంతో మంది ఎదిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఇంకా మన ఐక్యతను పెంచుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే అందరికంటే గొప్ప విషయం ఏంటంటే అలిశెట్టి ప్రభాకర్ గారు ఈ రోజు దేశ స్థాయిలో ఆయన కవితలు ఇప్పటికి కూడా రచిస్తున్నారు అంటే దానికి కారణం ఆయన రాసిన కవితలు. మరి అట్లాంటిది ఇందులో బాబాయ్ చెప్పినట్టు ఎక్కడైనా ఆయన కవితలు దేశ స్థాయిలో రచిస్తున్నారు కానీ ఆయన ఫోటో చూస్తే మాత్రం ఎక్కడ లేదు. ఈ రోజు జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఫోటో వీడియోగ్రాఫర్కి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ రోజు అక్కడ కూడా ఇదే విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక్క దగ్గర కూడా ఆయన ఫోటో కనిపించదు. మరి అట్లాగే మనకి ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ గారికి ఒక విగ్రహం ఉన్నది. అది కూడా కాంస్య విగ్రహం కాదు. మన తొందరలోనే మన కాంస్య విగ్రహం కూడా ప్రతిపాదన చేసి మన రాష్ట్రంలో పెట్టించడం జరుగుతుంది. అదే కాకుండా మన చేనేత మనకి ఇక్కడ స్టాచ్యూ లేదు, మన మగ్గం అనేది ఇక్కడ లేదు, జగిత్యాల పట్టణంలోనే లేదు. మరి ఇంతమంది జగిత్యాలలో మనకి పద్మశాలి కుల బాంధవులు ఉన్న చోట మన మగ్గం లేకపోవడం అనేది బాగుండదు.